శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బెంగాల్లో మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. అధికారిక వేదికల నుంచి బిశ్వ బంగ్లా లోగోను బీజేపీ సర్కార్ తొలగిస్తోంది. టీఎంసీ మార్క్ గుర్తు స్థానంలో అశోక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తోంది. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వ బంగ్లా బోర్డును రీప్లేస్ చేశారు. అశోక చిహ్నంతో రీప్లేస్ చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ బెంగాల్ ప్రభుత్వం ముద్ర మారిపోయింది. ఎగియే బంగ్లా పోర్టల్లో చేరిన పరిస్థితి ఉంది. భారత జాతీయ చిహ్నం ఇక ప్రభుత్వ వెబ్సైట్లలో తెలుపు నీలం రంగుల థీమ్ అయితే తొలగించారు. బెంగాల్ ప్రభుత్వ డిజిటల్ పేజీల్లోకి కాషాయ రంగు వచ్చి చేరింది. ఇక అప్డేట్ చేసిన పోర్టల్లో సీఎం సువేందు అధికారి ఫోటో కూడా ఉంది. 2013 సెప్టెంబర్ 16న ప్రారంభమైంది బిశ్వ బంగ్లా బ్రాండ్. బెంగాలీ అక్షరం బా ఆధారంగా రూపొందింది పాత లోగో. దీని హయాంలో విస్తృతంగా ఈ లోగోను వాడారు. లోగో మార్పుతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, బీజేపీ మార్కు పాలన ఒక లోగోతో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. నిదానంగా మొత్తం కాషాయమయం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ మార్పుని? ఇదైతే పశ్చిమ బంగ్లాకు సంబంధించినంత వరకు, పశ్చిమ బెంగాల్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ గెలిచి బిల్డింగ్ మోగించినటువంటి సమయం నుంచి కూడా పూర్తిగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి టీఎంసీకి సంబంధించిన అధినేత మమతా బెనర్జీకి సంబంధించినంత వరకు కూడా షాపు మీద షాపు తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం మరొకసారి భిక్షాకు ఇచ్చిందని చెప్పాలి. అధికారిక వేదికల నుంచి విశ్వ బంగ్లా అనేటటువంటి లోగోను భారతీయ జనతా పార్టీ తొలగించినటువంటి పరిస్థితి, కొత్త సర్కార్ తొలగించినటువంటి చేసినట్టు కనిపిస్తా ఉంది. టీఎంసీ మార్కు గుర్తు స్థానంలో అశోక చక్రానికి సంబంధించినంత వరకు కూడా ఆ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా విశ్వ బంగ్లాకి సంబంధించిన చిహ్నాన్ని తొలగిస్తూ అశోక చక్రాన్ని ఆ స్థానంలో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రభుత్వం ముద్రను కూడా మార్చినటువంటి పరిస్థితి. బంగ్లా పోస్టర్లను కూడా భారతీయ ఏదైతే అశోక చక్ర ప్లేస్ ను రీప్లేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్నటువంటి తెలుపు నీలం రంగు థీమ్ ను కూడా తొలగించారు. బెంగాల్ ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా కషాయ రంగు వచ్చినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్ లను అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వ వెబ్సైట్ పోస్టర్ లో కూడా సీఎం సువేందు అధికారిక ఫోటోతో పాటుగా ఏదైతే గతంలో దీది అత్యంత ప్రచారం చేసినటువంటి పరిస్థితి, 2013 సెప్టెంబర్ 16న ప్రారంభమైనటువంటి విశ్వ బంగ్లా అనేటటువంటి బ్రాండ్ బెంగాల్ నుంచి బాగా అక్షరం ద్వారా దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి. ఈ బీబీ మార్కు ఈ లోగోని పూర్తిగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఆ లోగోను మారుస్తూ ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొత్త లోగోను తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా పూర్తిగా కాషాయ రంగు ఉన్నటువంటి కాషాయ రంగు మారినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా అశోక చక్ర ఆ లోగో ప్లేస్ లో వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో బెంగాల్లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలని పూర్తిగా కూడా బెంగాల్ వాసులు పూర్తిగా కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ప్రజలు విసికెత్తిపోయి భారతీయ జనతా పార్టీని గెలుపొందించినటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా దీదీ చేసినటువంటి అనాలోచిత చర్యలు, అనాలోచిత నిర్ణయాలతో ఒక్కసారిగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే విశ్వ బంగ్లా అనేటటువంటి లోగోను పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్. భరత్, ఈ 15 ఏళ్ల కాలంలో మమతా బెనర్జీ మార్క్ గా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మార్చి వేసి అంటే ఆ మార్క్ ఆనవాళ్లన్నింటినీ కూడా తొలగించేసి సరికొత్త పశ్చిమ బెంగాల్ని ఆవిష్కరించే దిశగా ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోందని కూడా లోకల్ గా ఒక టాక్ నడుస్తోంది. ఏంటి ఆ స్థాయిలో రాబోయే రోజుల్లో భారీ మార్పులు ఉంటాయంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో బెంగాల్ ప్రభుత్వంలో పెను మార్పులు సంభవిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బెంగాల్కి సంబంధించినంత వరకు బోర్డర్ గా ఉండేటటువంటి బంగ్లాదేశ్ కి సంబంధించి కంచె నిర్మాణం 4 రోజుల్లో పూర్తి చేస్తామంటూ చెప్పడం, దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ భూ కేటాయింపులు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే బెంగాల్లో ఉండేటటువంటి హిందూ దేవాలయాలు ఏవైతే మూతపడినటువంటి దేవాలయాలను కూడా గెలిచిన వెంటనే ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి విశ్వ బంగ్లా అనేటటువంటి లోగోను కూడా పూర్తిగా
మార్చేస్తూ అశోక చక్రాన్ని ఆ లోగో పేజ్ లోకి తీసుకొస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. వెబ్సైట్లలో కూడా పూర్తిగా తెలుపు నీలం రంగు ఉండేటటువంటి వెబ్సైట్లు అన్నింటినీ కూడా ప్రభుత్వ వెబ్సైట్లు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ లు కూడా మారుస్తూ కాషాయ రంగులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పరిపాలనా విధానంతో పాటుగా బెంగాల్లో ఉండేటటువంటి పాత చింతకాయ పచ్చడిని మొత్తం తుడిచిపెట్టేస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ నూతన ప్రభుత్వం తీసుకొస్తుందా అంటే అవుననే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో పాత ఏదైతే గత ప్రభుత్వ ఆనవాళ్ళన్నింటినీ కూడా పెట్టేస్తున్నటువంటి తరుణం. మరీ ముఖ్యంగా దీది అత్యంత ప్రచారం చేసినటువంటి విశ్వబంగ్లా లోగో తొలగింపుతోటే ఈ మార్పు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్లతో పాటుగా ప్రభుత్వ చిహ్నంగా మారినటువంటి విశ్వబంగ్లా లోగోని పూర్తిగా కూడా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే సమూల మార్పులు, సరికొత్త మార్పులు ఓవరాల్ గా గతంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కి రాబోయే రోజుల్లో ఉండేటువంటి పశ్చిమ బెంగాల్ కి క్లియర్ కట్ గా ఒక డిఫరెన్స్ అయితే కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక పశ్చిమ బెంగాల్లో మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. అధికారిక వేదికల నుంచి బిశ్వబంగ్లా లోగోను బీజేపీ సర్కార్ తొలగిస్తోంది. టీఎంసీ మార్క్ గుర్తు స్థానంలో అశోక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వబంగ్లా బోర్డును రీప్లేస్ చేసింది అశోక చిహ్నంతో. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ బెంగాల్ ప్రభుత్వం ముద్ర మారిపోయింది. ఏగిఏ బంగ్లా పోర్టల్లో భారత జాతీయ చిహ్నం వచ్చి చేరింది. ప్రభుత్వ వెబ్సైట్లలో తెలుపు నీలం రంగుల థీమ్ అయితే తొలగించింది. బెంగాల్ ప్రభుత్వ డిజిటల్ ప్లేస్ లోకి కాషాయ రంగు వచ్చి చేరింది. అప్డేట్ చేసిన పోర్టల్లో సీఎం సువేందు అధికారి ఫోటో కూడా వచ్చింది. 2013 సెప్టెంబర్ 16న బిశ్వబంగ్లా బ్రాండ్ ప్రారంభమైంది. బెంగాలీ అక్షరం బా ఆధారంగా పాత లోగో రూపొందింది. దీదీ హయాంలో విస్తృతంగా ఈ లోగోను వాడారు. లోగో మార్పుతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.